ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మా మీ పేరేంటమ్మా? రాజులమ్మ, బంధం రాజులమ్మ. బంధం రాజులమ్మ గారు, మీ వయసు ఎంత? నా వయసు 60 సంవత్సరాలు. ఓకే. చాలా మంది ముఖ్యమంత్రులను చూసారు కదా, ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? టీడీపీ మాకు నచ్చినట్టే చేస్తున్నారు, బాగుంది. అంటే మీకు నచ్చినట్టు అంటే ఏం నచ్చింది అందులో? ఏం నచ్చిందంటే పరిపాలన బాగుంది. పింఛనీలు అన్న మాటకి ప్రకారంగా పెంచి ఇచ్చారు. పేదవాళ్ళు చూస్తున్నారు. ఏదైనా సరే ఇది మా పని చెయ్యాలి బాబు అంటే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అది మాకు నచ్చింది. అంటే కాదమ్మా, మరి పాత గవర్నమెంట్ లో అలాంటివి ఏం జరగలేదా? అలాంటివి ఏం జరగలేదు. ఇస్తానని 100 రోజులు అని ఆ 100 రోజులకు కూడా పని చేసేవారు కాదు. ఆఫీసులు ఉరుమాలు తిప్పేవారు. వీళ్ళు అలా కాకుండా వీళ్ళు బాగా చేస్తున్నారు ఈ పరిపాలన వచ్చిన కాడ నుంచి. మాకు నచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి కోసం ఇద్దరిని కంపేర్ బేరీ చేయాల్సి వస్తే ఏ నాయకుడు అంటే మీకు ఇష్టం బాగా? మాకు ఏ నాయకుడు అంటే ఇష్టం? చంద్రబాబు నాయుడు అంటేనే మాకు ఇష్టం. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారే? అంటే మాకు తెలుగుదేశం దేనికైనా ప్రజలకి అన్ని సహాయకారాలు అందించారు కనుక మాకు అతనే మాకు ఇష్టం. చంద్రబాబు నాయుడు అతనిది బోకర పని బోకరగా ఎవరు ఉన్న వాళ్ళకే చూశాడు. ఎవరమ్మా అతను జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని మాత్రం అడిసి తొక్కాడు. కానీ ఆయన అంటే వాళ్ళు వైసీపీ నాయకులు అంతా చెప్పేది ఏంటంటే పేదలకి మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు అంటే పేదవాళ్ళకి జగన్ గారు చేసినంత ఇదిగా ఎవరు చేయలేదని చెప్తారు. మరి ఎవరు ఏం చెప్పినా సరే కానీ తెలుగుదేశం వాళ్ళలాగే ఎవరు చేయలేరండి. చంద్రబాబు నాయుడే మహారాజు తండ్రి. ఎక్కడున్నా సరే చల్లగా ఉండాలా. అందరికి పేదవాళ్ళు కలిగిన వాళ్ళు కాకుండా అందరినీ ఒక తోవ నడిపించి అమ్మ మీరు ఉన్నవాళ్ళని గర్భం కాదు, లేని వాళ్ళని పక్క తొయ్యకూడదు అనేసి అందరిని ఒక సమానంగా తెచ్చాడు చంద్రబాబు నాయుడు. వార్తలు అవన్నీ చూసావా? విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చూసావా? వరదలు వచ్చాయి. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు అక్కడుండి అతను ఏమోట ఆ రైలు పట్టాల మీద కూర్చొని ఆయన పేనం కూడా పోయినా సరే అలా నిలబడి ఇంకొక ఆయన తొయ్యకపోతే ఆయన సెల్ఫోన్ కదా, సెల్ఫోన్ కదా, ఆయన పేనానికి కూడా చూసుకోకుండా పేదలకు అన్ని సాయ సహకారాలు అందించాడు కనుక ఆయన గొప్పవాడు మాకు. అది ముందు గెలిచినప్పుడు ఇవన్నీ మొత్తం మునిగిపోతే కరెంట్ లేకపోతే నీళ్ళు లేకపోతే ఇక్కడ ఉండి ఆ ప్యాంట్ వేసుకొని సొక్క ఇదేటమ్మ తువ్వాలు వేసుకొని భుజం మీద ఆయన ఇంత కష్టపడి 3 రోజులు కరెంట్ తెచ్చి ఇచ్చాడు. ఆయన గొప్పవాడా? ఇతను గొప్పవాడా? ఇతను గొప్పవాడు. ఆయన ఈయన అంటే ఎవరో జనానికి తెలియాలి కదా, ఆయన ఎవరు ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడే గొప్పవాడు. చంద్రబాబు నాయుడే కష్టాలు పడ్డాడు. ఆడ ప్రతి జనంతో కూడా కష్టాలు పడ్డాడు. మునిగిపోయి అన్ని చెట్టు చేమ తీయించి రోడ్లు శుభ్రం చేయించి అన్ని జాగ్రత్త చేశాడు. ఎప్పుడమ్మా ఇక్కడ హుదూద్ తుఫానికి అప్పుడు కూడా అందరికి ఏది ఎవరికేమి కాయగూరలు అవి ఇవి అన్ని సహకారం చేశాడు. మళ్ళీ ఎలక్షన్ 2029లో కదా, ఈ 2024 ఇంకో 5 ఏళ్ళ ఎలక్షన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తేనే బాగుంటది. బాగుంటదా? తెలుగుదేశం వస్తేనే బాగుంటది. అంటే కాదమ్మా, మరి 100 రోజుల్లోని అంటే మీరు ఇందాక పెన్షన్లు ఇవన్నీ చెప్పారు కదా, మరి మీ మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, చదువుకున్న పిల్లలు వీళ్ళందరికీ అంటే ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా జరిగిందని భావిస్తున్నారా మీరు? ఏమనంటే మరి ఇప్పుడు ఇంకా చేసుకొస్తానని చెప్తున్నారు. మరి అతను ఆ యాపతిలో ఉన్నారు. వచ్చిన తర్వాత మాకు కూడా బాబు మా పిల్లలు ఎలా ఉన్నారు, మేము బతకలేకపోతున్నామంటే ఏదో తెరవ చూపిస్తారు. ఆ నమ్మకం మాకుంది. మరి ఆ నమ్మకం ఉండి ఇక్కడ కూర్చున్నాం మేము వచ్చి. ఈ బాబు కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి. మాకు ఇల్లు స్థలాలు అన్నీ మాకు ఇచ్చినాయి. ఆ తల్లిదండ్రులు ఇవ్వబట్టికే ఈ రోజున మేము పిల్లలు తల్లులతోని మేము ఆ పల్లవాళ్ళ పేరు చెప్పుకొని ఇంతవరకు మేము వచ్చాం. బైడమమ్మ కాలనీ అంటే ఆలోచిందే, ఇందిరా కాలనీ అంటే ఆలోచిందే, శివగిరి కాలనీ అంటే ఆలోచిందే. పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు రాష్ట్ర అంటే కాదు అదే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, గాజువాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ పల్లా శ్రీనివాసరావు గారు తల్లిదండ్రులు తండ్రి గారు వాళ్ళ తండ్రులే ఇచ్చారు మాకు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అందరూ నిలబడి మాకు ఇంత తలం ఇస్తే ఈ రోజున మేము తల్లి పిల్లలు అందరం బతుకుతున్నాం. కూలీని ఆలీ చేసుకొని అయినా సరే వాళ్ళ పేరు చెప్పుకొని ఈ రోజు మా మనవలు పెద్దలు అయ్యారు. మా పిల్లలు వాళ్ళకి ఏదో తెరవ అయినా చూపిస్తారు. శ్రీనివాసరావు గారు చూపిస్తారు. మాకు ఎవరు ఉన్నారు మరి? అతని కన్నా మాకు ఎవరు గొప్ప వాళ్ళు లేరు.
అది అందుకే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఆయన వస్తారని. అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఇక్కడ శ్రీనివాస్ గారు. శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు. మాకు అతనే దేవుడు ఇక్కడ, అక్కడ వతంలో ఆయన దేవుడు. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.